నువ్వు మాట్లాడదాం చూసినప్పుడు మాట్లాడాలి. కొట్టేసరికి నేను ఎక్కితే నన్ను పక్కన ఇచ్చేవాళ్ళు కదా, ఆడిపోతాడు చేస్తారు. వాస్తవం ఖచ్చితంగా సాగు నొక్కడానికే వాళ్ళు ఇలా పనిచేస్తారు. సార్ నేను శనివారం గుడికి వచ్చాను సార్, టెంపుల్కి. గంగరేపల్లి నుంచి 10 మంది జీప్ వేసుకొని నన్ను కిడ్నాప్ చేయాలని కొట్టి జీబులో లాక్కెళ్ళి వెళ్ళాలనేసరికి వదలబిక్కొని అక్కడ పూజారి వచ్చి ఇదేంది మీకు ఇది పద్ధతి కాదని నడిస్తే అప్పుడు వదిలిపెట్టారు. నేను వెళ్ళి గుళ్ళో దాక్కున్నాను సార్. 10 మంది వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్ళి కిడ్నాప్ చేసి నన్ను గందరగోళం చేయాలని చూశారు సార్. నేను నాకు రక్షణకై డైల్ 100కి ఫోన్ చేసి రక్షణ కోరింది సార్. ఒక 5గురు వచ్చి నన్ను కిడ్నాప్ చేయాలని రావులవారి గుడికాడిగా వెంకటేశ్వర స్వామి గుడికాడికి వచ్చి సాయి బ్రదర్స్ అపార్ట్మెంట్ దగ్గర పొదిలి రోజు నన్ను కొట్టి జీవులు ఎక్కించుకోమని కొట్టబోయేసరికి అక్కడున్న పూజారి, అక్కడున్న భక్తు శివమ్మ అని ఆమె వచ్చి ఏందా ఇది పద్ధతి అయినా పబ్లిక్లో ఈ పని చేయడం అరిసి మందలిచ్చిన పూజారి బొరిగల్ల గురువిష్ణు, వెరి రామ్కోట్ రెడ్డి, కర్ణాటి రాజా, బొరిగల్ల గురుప్రసాద్, బొరిగల్ల అక్కయ్య, వీళ్ళ 5గురు కారులో వచ్చి నన్ను ఎక్కించుకొని నన్ను కిడ్నాప్ చేసి సాగునోకాలని ప్రయత్నం చేశారు సార్. నేను భయపడి గుళ్ళోకి వదలబిక్కొని పూజారి వచ్చి వచ్చినాక వదిలిపెట్టినాక నేను వదలబిక్కుని భయపడి గుళ్ళోకి వెళ్ళి డైల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు రక్షణ అడిగాను. సుమారు 45 సంవత్సరాల నుంచి రేషన్ షాప్ చేస్తున్నాను సార్. ఈ మధ్య రాజీనామా చేయమని బలంగా చేస్తున్నారు. నేను కోర్టు కేసు రాస్తే నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ స్టే తెచ్చుకున్నాను సార్. 3 నెలల నుంచి నరకం చూపిస్తున్నారు సార్. కొట్టటాన్ని గూడెం కాడికి పోతే బియ్యం ఎక్కనీయకుండా కొట్టని వచ్చేది ఆ విధంగా చేస్తున్నారు. మొన్న గూడెం కాడి కూడా మొన్న ముగ్గురు మా అమ్మని మా వాడిని అందరినీ కొట్టారు. మళ్ళీ తర్వాత వచ్చి వాళ్ళు సరి చేశారు, సర్ది చెప్పారు. ఇంకా అంతనే మళ్ళీ ఇప్పుడు కేసులని అది ఇదని మా మీద ఎఫ్ఐఆర్లు పెట్టిన అది ఇది జరుగుతుంది సార్. ఇప్పుడు ఒక్కడిని చూసి రానువారు ఒక్కడిని చూసి కొట్టి కిడ్నాప్ చేసి నన్ను సావనూకాలని చెప్పి వాళ్ళు జీబులో తీసుకెళ్లాలని చూస్తే అక్కడ పూజారి, అక్కడికి వచ్చిన భక్తులు వచ్చి పబ్లిక్లో ఏంది ఇదని అరిస్తే అప్పుడు వదిలిపెడితే గుళ్ళో చాకుని డైల్ 100కి ఫోన్ చేసి పోలీసులు రక్షణ అడిగాను సార్. ఈ విధంగా చేస్తున్నారు సార్. నన్ను ఒక్కడిని చేసి ఒక శెట్టి గారి ఒక ఆర్యవైశ్య ఒక్కడిని నేనేం చేయలేనని నా మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నాను సార్. ఒక ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్యుడు ఇదేం చేస్తాడు, ఒక కిలితోడే మేము ఉన్నది ఒక కిలి సార్. మాకు రక్షణ కాదు. ఒక కేసు కట్టాము అది ఇది అని చెప్పి నెల నాడు జరిగింది సార్. ఇప్పుడు వచ్చి ఎఫ్ఐఆర్ కట్టామని పోలీసు అది దొనకొండ పోలీస్ స్టేషన్ గ్రామాన్ని బలవంతం చేస్తారు.